గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు చెప్పినటువంటి క్లాస్ ఏంటంటే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎంటిటీ. మనకి జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు, బట్ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకు అయింది, సి అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఎందుకు అయింది, ఎందుకు అనే దానికి మనం ఇక్కడ ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో సి అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్, బట్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా వచ్చేప్పటికే మనకి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వై, ఎందుకు అనేది ఇక్కడ మన సో ఎక్స్ప్లెనేషన్ ట్రై చేద్దాం చెప్పడానికి. జనరల్ గా మనం ఏంటంటే ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకైంది, సి అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకైంది అనేది ఒకసారి ఆ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చూస్తే మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. ఒకసారి సి యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చూద్దాం. సి యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చూద్దాం. సి యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మనం సి లాంగ్వేజ్ కోడ్ ని డెవలప్ చేస్తాం. దానికి ఏం పేరు పెడతామంటే ఫర్ సపోజ్ p1.c. దీన్ని ఏమని పిలుస్తామంటే మనం సోర్స్ కోడ్ అని పిలుస్తాం. దీన్ని మనం సోర్స్ కోడ్ అని పిలుస్తాం. p1.c సోర్స్ కోడ్ అంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తాం. హ్యూమన్ ప్రోగ్రామర్ రాస్తాడు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ రాస్తాడు, హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తాడు. ఇప్పుడు ఇది కంప్యూటర్ కి అర్థం కాదు అనేటువంటి విషయంతో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కంపైలర్ కి అప్పచెప్తామండి. ఇక్కడ మనం ఎవరికి అప్పచెప్తాం? కంపైలర్ కి అప్పచెప్తాం. ఈ కంపైలర్ ఏం చేస్తుంది అంటే కంపైలేషన్ ప్రాసెస్ చేస్తుంది. ఈ కంపైలర్ కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసినప్పుడు కంపైలేషన్ అంటే ఏంటంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ లోకి మార్చడాన్ని మనం కంపైలేషన్ ప్రాసెస్ అంటారు. సో కంపైలేషన్ చేసేది ఎవరయ్యా అంటే కంపైలర్. ఇప్పుడు ఈ కంపైలర్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ఫైల్ p1.obj. ఇదేంటిది? మిషన్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది మిషన్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. మిషన్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మనం కంపైల్ చేసిన తర్వాత p1.obj మిషన్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. వాట్ ఈస్ ద మిషన్? మిషన్ అంటే ఏంటి చూడండి, మన CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది ఒకటి మిషన్. ఇది ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇది మిషన్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈ మొత్తాన్ని కలిపితే మన సిస్టమ్ అవుతుంది. మన సిస్టమ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిస్తే ఇప్పుడు మీరు రాసినటువంటి కోడ్ ఈ మిషన్ కి అర్థం కాదు కాబట్టి మీరేం చేశారు, మిషన్ కి అర్థమయ్యేటువంటి మిషన్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ లోకి అది మారిపోతుంది. అది మిషన్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ మిషన్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే అర్థం ఏంటంటే మీరు ఏ సిస్టమ్ లో అయితే కంపైల్ చేశారో, ఫర్ సపోజ్ నా సిస్టము ఓఎస్ వచ్చేపాటికే విండోస్. సో ఓఎస్ వచ్చేపాటికే విండోస్. సిస్టమ్ బిట్స్ వచ్చేపాటికే 32 బిట్. ర్యామ్ వచ్చేపాటికే DDR2. తర్వాత CPU వచ్చేపాటికే ఇంటెల్ కోర్. ఇవి నా యొక్క సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్. ఇప్పుడు సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయ్యి మిషన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కంపైలేషన్ చేసిన తర్వాత నువ్వు ఏ సిస్టమ్ లో అయితే కంపైల్ చేస్తున్నావో ఆ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ తో మిషన్ కోడ్ అనేది వస్తుంది. ఆబ్జెక్ట్ కోడ్ OBJ అనేది మిషన్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్. నువ్వు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్ లో రాసావో అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మిషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఇదంతా మిషన్ ఇన్స్ట్రక్షన్, మిషన్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. మిషన్ లాంగ్వేజ్
ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కి ఈ మిషన్ ఇన్స్ట్రక్షన్ ని నేరుగా పంపించవచ్చు కదా అని. ఎస్, పంపించవచ్చు, మనకు వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ నేనేమంటానంటే అసలు ఇక్కడ రాసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎవరి కోసం రాశావు? సిపియు పనిచేయడం కోసం రాశావండి. నువ్వు ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ లో రాసినా, ఇక్కడ మిషన్ ఇన్స్ట్రక్షన్ లో రాసినా, ఏది రాసినా ఎవరి కోసం రాశావు? సిపియు కోసం రాశావు. ఇప్పుడు మనం కంపైలేషన్ చేసినంతసేపు సిపియు ఖాళీగా ఉంటుందా? ఏదో ఒక పని ఎంచుకుంటుంది సిపియు. సిపియు అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. సిపియు నెవర్ ఫ్రీ టైం. సిపియు ఆల్వేస్ ఇన్ బిజీ స్టేట్. ఎందుకంటే ఇది మల్టీ ప్రోగ్రామింగ్ లో ఉన్నటువంటి ఫీచర్. మల్టీ ప్రోగ్రామింగ్ అనేటువంటి ఫీచర్ అంటే సిపియు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదు. మల్టీ ప్రోగ్రామింగ్ ఫీచర్. సో ఈ మల్టీ ప్రోగ్రామింగ్ ఫీచర్ లో వచ్చేపాటికి ఏంటంటే సిపియు అనేది ఖాళీగా ఉండదు. అంటే మరి సిపియు ఖాళీగా ఉన్నంతసేపు మరి మనం ఏం చేస్తాము? ప్రాసెస్ ని వెయిటింగ్ స్టేజ్ లో పెట్టాలి. వెయిటింగ్ స్టేజ్ లో పెట్టడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ జనరేట్ అయినటువంటి సాఫ్ట్వేర్ వెయిటింగ్ స్టేజ్ లో పెట్టాలి. వెయిటింగ్ స్టేజ్ లో పెట్టి సిపియు ఖాళీగా ఉన్నప్పుడు సిపియు పంపించాలి. వెయిటింగ్ స్టేజ్ లో పెట్టి సిపియు ఖాళీగా ఉన్నప్పుడు సిపియు పంపించాలని చెప్పేది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది ఆ పని. కాబట్టి మనం ఏం చేస్తామంటే నేరుగా సిపియుకి అప్పచెప్పకుండా మిషన్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ మిషన్ ఇన్స్ట్రక్షన్ ని మనం ఓఎస్ కి పంపిస్తే ఓఎస్ ఏం చేస్తుంది? ఈ మిషన్ ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ గా మార్చి ఈఎక్సి ఫైల్ చేస్తుంది. సో p1.exe దిస్ ఈజ్ సాఫ్ట్వేర్ ఫైల్. ఇది సాఫ్ట్వేర్ ఫైల్. p1.exe ఇది సాఫ్ట్వేర్ ఫైల్. ఇది ఎవరు జనరేట్ చేస్తున్నారు? ఆపరేటింగ్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఇది ఈ p1.exe అనేది ఆపరేటింగ్ సిస్టమ్ జనరేట్ చేస్తుందండి. ఆపరేటింగ్ సిస్టమ్ జనరేట్ p1.exe. ఎందుకు? నువ్వు నేరుగా పంపించాలంటే సిపియు ఖాళీగా ఉండాలో తెలియాలి. సిపియుకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమే. అంటే కంపైలేషన్ చేసిన తర్వాత దీన్ని సిపియు చేత పని చేయించాలంటే ఎవరికి ఇవ్వాలి? ఆపరేటింగ్ సిస్టమ్కి ఇవ్వాలి. ఆపరేటింగ్ సిస్టమ్కి ఇవ్వాలన్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే నువ్వు ఇచ్చినటువంటి మిషన్ ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్స్ గా మారుస్తుంది. సో ఇక్కడ ఉండేది ఎవరయ్యా అంటే ఇక్కడ ఎవరుంటారు? ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్. ఇది మిషన్ ఇన్స్ట్రక్షన్, ఇది ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్, ఇది హై లెవెల్ హ్యూమన్ ఇన్స్ట్రక్షన్. నువ్వు ఇంగ్లీష్ లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని మిషన్ ఇన్స్ట్రక్షన్ గా మారుస్తాం. మిషన్ ఇన్స్ట్రక్షన్ ఓఎస్ పంపితే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ గా మారుస్తుంది. సో ఎప్పుడైతే ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ గా మార్చిందో నీకు కావాల్సి వచ్చినప్పుడల్లా నువ్వు దీని మీద క్లిక్ చేస్తావు. దీని మీద నువ్వు ఏం ఆపరేషన్ అప్లై చేస్తావు? క్లిక్ చేయగానే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ ఓఎస్ ని సిపియుకి సబ్మిషన్ చేస్తుంది. ఈ ఓఎస్ ఏం చేస్తుంది? ఈ p1.exe ని ఈ సిపియుకి సబ్మిషన్ చేస్తుంది. అంటే సిపియు ఖాళీగా ఉన్నంతసేపు ఓఎస్ పరిధిలో ఉండాలి. కాబట్టే p1.exe అనేది జనరేషన్ జరుగుతుంది. ఇప్పుడు సి లాంగ్వేజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఎందుకైంది అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయినటువంటి మిషన్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది నీ యొక్క సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి జనరేట్ అయింది. ఇప్పుడు నాకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి అంటే చూడండి, ఓఎస్ వచ్చేపాటికే లైనెక్స్, ర్యామ్ వచ్చేపాటికే 4GB. నెక్స్ట్ సిపియు వచ్చేపాటికే ARM రైజిమ్ ప్రాసెసర్. సిపియు ఓఎస్ వచ్చేపాటికే లైనెక్స్, ర్యామ్ వచ్చేపాటికే 4GB, సిపియు వచ్చేపాటికే ARM
ర్యామ్ వచ్చేప్పటికి మళ్ళీ DDR3 DDR4 DDR2 DDR4 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. సో DDR4 వేసుకోండి, DDR4. ఇలా నా సిస్టమ్ కాన్ఫిగరేషన్, ఇది నా ఓన్ సిస్టమ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అయిన సిస్టమ్ ఏంటిది? ఈ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సిస్టమ్ లో జనరేట్ అయినటువంటి ఓబీజే ఫైల్ ని, ఈ సిస్టమ్ లో జనరేట్ అయిన ఓబీజే ఫైల్ ని నా సిస్టమ్ లోకి వేస్తే కంపాటబిలిటీ ఉంటుందా? కంపాటబిలిటీ ఉంటుందా? కంపాటబిలిటీ ఉంటుందా అంటే నెవర్ కంపాటబుల్. కంపాటబిలిటీ అనేది ఉండదు. ఎందుకని? ఇప్పుడు సి లాంగ్వేజ్ లో వచ్చేది మిషన్ ఇన్స్ట్రక్షన్. సి లాంగ్వేజ్ తో కంపైలేషన్ చేస్తే ఆ కంపైలర్ ఇచ్చేది మిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే మిషన్ యొక్క ప్లాట్ఫామ్ మీద జనరేట్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్. అంటే మిషన్ అనేది తానుగా జనరేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ మిషన్ ఏదైతే ఉందో, ఏది ఆపరేటింగ్ సిస్టమ్, ర్యామ్, CPU, మదర్ బోర్డ్, వీటన్నిటి యొక్క కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయ్యి మిషన్ కూడా వస్తుంది. మరి అలా ఆ మిషన్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ మిషన్ సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఈ ఈ యొక్క ఆబ్జెక్ట్ కోడ్ ని వేరే మిషన్ లో పెడితే ఈ ఈ ఈ ప్రాపర్టీస్, ఈ సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ రెండు కలవు. కాబట్టి ఇక్కడ ఈ ఓబీజే ఫైల్, ఒక సిస్టమ్ లో ఉన్నటువంటి ఓబీజే ఫైల్ అనేది వేరే సిస్టమ్ లోకి యాక్సెసిబిలిటీ అవ్వదు. కాబట్టి మనం ఏం చెప్తాము? సి ప్రోగ్రామ్ ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అని విషయాన్ని చెప్తాము. అర్థమవుతుందా? సి ప్రోగ్రామ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనే విషయాన్ని మనం చెప్తాము. జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ అనేది కంపైలేషన్ అయిపోయిన తర్వాత, కంపైలేషన్ జరిగిన తర్వాత వచ్చేటువంటి కోడ్ ఇంపార్టెంట్. ఆ కోడ్ మిషన్ యొక్క ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి అది వేరే మిషన్ లో పనిచేయట్లేదు. మిషన్ ఇక్కడ ఓబీజే ఫైల్ ఏదైతే ఉందో, ఏ మిషన్ లో అయితే నువ్వు కంపైలేషన్ చేస్తున్నావో ఆ మిషన్ యొక్క ప్రాపర్టీస్ మీద అది డిపెండ్ అయ్యి జనరేట్ అయింది కాబట్టి అది వేరే మిషన్ కి కంపాటబిలిటీతో పనిచేయడం లేదు, వేరే మిషన్ లో ఎగ్జిక్యూట్ అవ్వదు. సేమ్ ప్రాపర్టీస్ ఉన్న మిషన్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సో ఇప్పుడు సి ప్రోగ్రామ్ అనేది మనం ప్లాట్ఫామ్ డిపెండెంట్ దానికి ఒక ఎవిడెన్స్ అనేది చూపించాం. ఇప్పుడు జావా అనేది ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయిందో మనం ఇక్కడ చెప్పాలి. జావా అనేది ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయిందో ఇక్కడ చెప్పాలి. ఇది ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయింది అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఐ టేక్ సెకండ్ పేజ్. సో జావా ఈజ్ ఇండిపెండెంట్. ఎందుకు జావా ఇండిపెండెంట్ అయింది? ఇప్పుడు మనం ఏం నిరూపించాలి? జావా ఈజ్ మనం ఏం నిరూపించాలి? జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్న విషయాన్ని మనం చెప్పాలి. జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్న విషయాన్ని చెప్పాలి. ఇక్కడ సో జనరల్ గా మనం జావా ప్రోగ్రామ్ ని రాయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇక్కడ సి లాంగ్వేజ్ లాగానే మనం ఏం చేస్తామంటే ఒక సోర్స్ కోడ్ ని డెవలప్ చేస్తాం. దానికి ఏం పేరు పెడతాము? p1.java. అక్కడ p1.c, ఇక్కడ p1.java. సో దీన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ మనం సోర్స్ కోడ్ అంటామండి. దీన్ని మనం ఏమంటాము? సోర్స్ కోడ్ అంటాం. ఇక్కడ మనం హై లెవెల్ లాంగ్వేజ్ తో రాస్తామండి. ఇది సోర్స్ కోడ్ p1.java. అంటే సి లాంగ్వేజ్ లాగానే మనం కూడా ఇక్కడ ఇంగ్లీష్ లెవెల్లో మనం కోడ్ రాయాలి.
రాసిన తర్వాత ఇది ఎవరికి అర్థం కాదు కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాము అంటే కంపైలర్కి అప్పచెప్తామండి. మనం దీన్ని కంపైలర్కి అప్పచెప్తాము. కంపైలర్. సో ఇక్కడ కంపైలర్కి అప్పచెప్తాము. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికి అప్పచెప్తాం? కంపైలర్కి అప్పచెప్తాం. సో కంపైలర్కి అప్పచెప్పినప్పుడు కంపైలర్ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కి మారుస్తుంది. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కి మారుతుంది. సో ఇక్కడ జావా కంపైలర్ ఉంటుంది. జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ జావా కంపైలర్, జావా కంపైలర్ అంటాం. ఇది జావా సిని జావా కంపైలర్ అంటాం. జావా కంపైలర్ అంటాం. సో ఈ జావా కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ ని ఇది మెషిన్ లాంగ్వేజ్ లాగా మార్చాలి కదా, సి లాంగ్వేజ్ లాగానే వేరే లాంగ్వేజ్ లోకి మార్చాలి కదా. సి కంపైలర్ అయితేనేమో మిషన్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, కానీ జావా కంపైలర్ మిషన్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వదండి. ఇక్కడ జావా కంపైలర్ ఏంటంటే బైట్ కోడ్ ఇస్తుంది. బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్ అంటాము. హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్ అనేది వస్తుంది. బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్ అనేది వస్తుంది. హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే మనం p1.java అన్నప్పుడు అక్కడ వచ్చేది p1.class. అక్కడ క్లాస్ ఫైల్ వస్తుంది. అక్కడ సి లాంగ్వేజ్ లో వచ్చేదేమో .obj ఫైల్. ఇక్కడ వచ్చేపాటికే .class ఫైల్. ఇక్కడ వచ్చేపాటికే .class ఫైల్. ఇక్కడ .class ఫైల్ వస్తుంది. సో ఈ .class ఫైల్ ని మనం ఏమంటాము అంటే బైట్ కోడ్ అంటాం. దీన్ని మనం బైట్ కోడ్ అంటాం. ఇప్పుడు ఈ బైట్ కోడ్ అనేది ఎటువంటి మిషన్ తో సంబంధం లేకుండా ఉన్నకు. ఇది ఏ మిషన్ తోనూ సంబంధం ఉండదు, మిషన్ ప్లాట్ఫామ్ కి సంబంధం లేదు. ఎందుకంటే ఇది మిషన్ కోడ్ కాదు, బైట్ కోడ్ అంటే అర్థం ఏంటి? బైనరీ ఫైల్ అని అర్థం. బైట్ కోడ్ అంటే బైనరీ డేటా ఫైల్. దీంతో బైనరీ డేటా ఉంటుంది. సో ఇక్కడ క్లాస్ ఫైల్ వచ్చేపాటికే బైట్ కోడ్ ఇన్ఫర్మేషన్. బైట్ కోడ్ ఈజ్ నాట్ ఏ మిషన్ కోడ్. బైట్ కోడ్ అనేది ఏంటంటే మిషన్ ఇన్స్ట్రక్షన్ కాదు, అది బైనరీ డేటా ఫైల్. అంటే బైట్ కోడ్ అనేది మిషన్ తో సంబంధం లేని కోడ్. సో ఇప్పుడు మనకి అంటే ఇది మిషన్ తో సంబంధం లేకుండా బైనరీ డేటాతో మనకి జనరేట్ అయినటువంటి ఫైల్ బైట్ కోడ్ ఫైల్. అసలు మిషన్ అంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ మనకి చెప్పండి, ఇక్కడ మిషన్ అంటే ఎవరు? CPU ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మనకు మిషన్ కదా, ఇది మిషన్. ఇప్పుడు ఇక్కడ జనరేట్ అయినటువంటిది బైట్ కోడ్, నాట్ మిషన్ బేస్డ్ కోడ్. మరి అలాంటప్పుడు ఇది ఓఎస్ కానీ CPU కానీ అర్థమవుతుందా అంటే ఓఎస్ కానీ CPU కానీ అర్థమవుతుందా అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకని? OBJ ఫైల్ అయితే CPU OS కి అర్థమవుతుంది. అందుకని ఓఎస్ ఏం చేసింది? ఆ OBJ ఫైల్ ని exe ఫైల్ గా మార్చుకుంది, వెయిటింగ్ చేపిస్తుంది. అక్కడ exe ని వెయిటింగ్ ఫర్ CPU అని అర్థం. వెయిటింగ్ ఫర్ CPU exe అంటే. కానీ అక్కడ OBJ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ OS కి అర్థమైంది. కానీ ఇక్కడ బైట్ కోడ్ ఏదైతే ఉందో OS కి అర్థం కాదు, CPU కి అర్థం కాదు. మరి OS కి అర్థం కాక CPU కి అర్థం కాక ఈ బైట్ కోడ్ మన సిస్టమ్ లో ఎగ్జిక్యూషన్ అవుతుందా? ఈ సిస్టమ్ లో ఎగ్జిక్యూషన్ అవుతుందా అంటే ఇది సిస్టమ్ లో ఎగ్జిక్యూషన్ అవ్వదండి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తాం. మన సిస్టమ్ కి మన బైట్ కోడ్ కి మధ్యలో ఒక వర్చువల్ మిషన్ అయితే మనం ఏర్పాటు చేస్తాం. వర్చువల్ మిషన్ అంటే అది సపరేట్ మిషన్ లాగా పనిచేస్తుంది, కానీ వర్చువల్ లో ఉంటుంది. వర్చువల్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. ఇక్కడ కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంచుతాము. ఈ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కి, ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కి ఈ బైట్ కోడ్ కి మధ్యలో ఉంటుంది. ఈ వర్చువల్ మిషన్ అనేది ఏంటంటే మన క్లాస్ ఫైల్ కి ఈ OS ఫైల్ కి అంటే ఏంటి? మనం ఏం చేస్తాము అంటే మన క్లాస్ ఫైల్ నేమ్ ఈ వర్చువల్ మిషన్ కి ఇస్తే ఈ వర్చువల్ మిషన్ అనేది ఏంటంటే
ఓఎస్ కి సబ్మిషన్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ చేసేటువంటి పని ఏంటి? బైట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో బైట్ ఇన్స్ట్రక్షన్ నుంచి ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ గా మారుస్తుంది. ఈఎక్సి ఇన్స్ట్రక్షన్ అంటాం దాన్ని. ఎందుకని? సిపియుకి అర్థమయ్యేది ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే. ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ మిషన్ ఏం చేస్తుందంటే వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే బైట్ కోడ్ నుంచి ఈఎక్సి ఇన్స్ట్రక్షన్ గా మారుస్తుంది. బైట్ కోడ్ నుంచి ఈఎక్సి ఇన్స్ట్రక్షన్ గా మారుస్తుంది. ఈ వర్చువల్ మిషన్ చేసేటువంటి పని అంటుంది. ఇలా మార్చడం వల్ల ఏంటంటే p1.class అనేది డైరెక్ట్ గా ఓఎస్ అర్థం కాకపోయినా మధ్యలో ఒక ట్రాన్స్లేటర్, ఇది కూడా ఒక ట్రాన్స్లేటర్ లాగా ఉంటుంది. ఎందుకని? ట్రాన్స్లేటర్ అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కి మార్చుతున్నాం కాబట్టి ఇది మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ లాగా ఉండి ఈ బైట్ కోడ్ ని సిపియుతో పనిచేసేట్టు చేస్తుంది. సో ఇప్పుడు ఈ బైట్ కోడ్ అనేది ఏంటి? ఒక మిషన్ తో సంబంధం లేకుండా వచ్చింది. అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ కి ఈ బైట్ కోడ్ ఏ సంబంధం లేదు. కానీ ఇంతకు ముందున్న ప్రోగ్రామ్ చూడండి, ఇంతకు ముందున్న కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఓబీజేకి ఇక్కడ సిస్టమ్ కి ఈ సంబంధం ఉంది. ఎందుకని? ఈ ఓబీజే ఫైల్ రావటానికి ఈ సిస్టమే కారణం కాబట్టి ఈ సిస్టానికి ఈ ఓబీజేకి మధ్య చాలా సంబంధం ఉంది. ఈ ఓబీజే ఫైల్ రావటానికి ఈ సిస్టమే కారణం. కానీ ఇక్కడ ఈ క్లాస్ ఫైల్ రావటానికి ఈ సిస్టానికి ఏ సంబంధము లేదు. కానీ సంబంధం లేకపోయినా ఈ డాట్ క్లాస్ ఫైల్ ఆ సిస్టమ్ తో ఎగ్జిక్యూట్ అవుతుందిగా. అవుతుందా లేదా? అవుతుంది. మరి ఇదే విధంగా ఈ డాట్ క్లాస్ ఫైల్ ని నేను వేరే సిస్టమ్ లోకి వేసిన ఈ డాట్ క్లాస్ ఫైల్ ని నేను వేరే సిస్టమ్ లో పెట్టినా ఇక్కడ కూడా ఒక వర్చువల్ మిషన్ కనుక నేను పెట్టినట్టయితే ఈ క్లాస్ ఫైల్ ని ఈ సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేయకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇక్కడ ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. ఎందుకని? ఈ డాట్ క్లాస్ ఫైల్ కి ఈ సిపియు సంబంధం లేకుండా ఎలాగైతే పని జరిగిందో ఇదే డాట్ క్లాస్ ఫైల్ ని మళ్ళీ నేను ఈ సిస్టమ్ లో వేస్తే అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ కూడా వర్చువల్ మిషన్, ఈ సిస్టమ్ లో కూడా వర్చువల్ మిషన్ సాఫ్ట్వేర్ అనేది ఉండటం వల్ల ఈ డాట్ క్లాస్ ఫైల్ ని ఎన్ని సిస్టమ్స్ లో వేసినా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఇక్కడ p1.class executes more than one system with the help of virtual mission. సో p1.class అనేది ఒకసారి జనరేట్ అయింది. కానీ ఈ ఒకసారి జనరేట్ అయినటువంటి p1 క్లాస్ అనేది అన్ని సిస్టమ్స్ లోను పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను p1.class అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాను. మీకు ఏమైనా అభ్యంతరమా? ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎవరు? p1.class. p1.class ఎలా వచ్చింది? జావా కంపైలర్ ఇస్తే వచ్చింది. మరి జావా కంపైలర్ అయితే ఏమి ఇచ్చాము? జావా అనే కోడ్ ఇచ్చాము. అంటే దీని అర్థం ఏంటి? జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదా? సో జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకని? జావా ఫైల్ ని మనం కంపైలర్కి ఇస్తే బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ ఎన్ని సిస్టమ్స్ లో అయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ వర్చువల్ మిషన్. సో ఎన్ని సిస్టమ్స్ అయినా వర్క్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి వర్చువల్ మిషన్ పేరు ఏంటండి? జావా వర్చువల్ మిషన్, జేవిఎం అంటారు. దీన్ని జేవిఎం అంటారు. జావా వర్చువల్ మిషన్, జేవిఎం అంటారు. సో ఇక్కడ ఒక ఫన్నీయెస్ట్ క్వశ్చన్ ఏంటంటే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వాడు ఒక ఎంట్రీ కూడా వస్తాడు. ఎంట్రీలో వాడు ఏమడుగుతాడంటే ఈజ్ జేవిఎం ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఈజ్ జేవిఎం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఈజ్ జేవిఎం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ క్వశ్చన్ అడుగుతారు. మీరేం చెప్తారు?
సో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఓకే, మీకు అర్థమైతే. అర్థం కాకపోతే మనం ఏం చెప్తాం, జేవిఎం అనేది జావా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, జావా కోడే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అయితే జావా కోసం పనిచేసే వాళ్ళు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదా అనేటువంటి. ఎస్, JVM is not a platform independent. JVM always platform dependent. JVM always platform dependent. Platform dependent. Platform dependent. ఎందుకు అంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎందుకు అంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది. JVM ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఎందుకు అన్నదానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఏంటంటే అది చూడండి. ఇప్పుడు మనం ఏంటి, మనకి 3 డిఫరెంట్ ఓఎస్ఎస్, సపోజ్ 2 డిఫరెంట్ ఓఎస్ఎస్ ఉన్నాయండి. మనకి విండోస్ ఉంది, తర్వాత ఆండ్రాయిడ్ ఉంది. విండోస్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది, రెండు ఉంటుంది. విండోస్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి అన్ని గుర్తు చేసుకుంటే చూడండి, ఆండ్రాయిడ్ లో వాట్సాప్ కావాలి అంటే మనకు కావాల్సిన ఫైల్ whatsapp.apk. whatsapp.apk. ఆండ్రాయిడ్ లో మనకు కావాల్సినటువంటి ఫైల్ whatsapp.apk. ఇన్స్టాగ్రామ్ కావాలంటే insta.apk. అదే అమెజాన్ కావాలంటే amazon.apk. amazon.apk. అంటే ఆండ్రాయిడ్ లో ఏ సాఫ్ట్వేర్ అయినా సరే పనిచేయాలి అంటే ప్రతి సాఫ్ట్వేర్ ఫైల్ .apk ఫార్మాట్ లో ఉంటేనే ఆండ్రాయిడ్ లో పనిచేస్తుంది. అదే విండోస్ లోకి వచ్చేపాటికి మీరు ఏది చూసుకున్నా సరే, సపోజ్ విన్వర్డ్, MS వర్డ్ ని విన్వర్డ్ అంటారండి. winword.exe. తర్వాత excel.exe. నెక్స్ట్ పవర్ PNT అంటాం, powerpnt.exe. బ్రౌజర్ కి వచ్చేపాటికి chrome.exe. అంటే ఏంటి, విండోస్ లో ఏ సాఫ్ట్వేర్ వర్క్ అవ్వాలంటే అది సాఫ్ట్వేర్ .exe లో ఉంటుంది. ఈ 2 పదాలు గుర్తుపెట్టి, ఆండ్రాయిడ్ లో పనిచేయాలంటేనేమో .apk లో ఉండాలి, విండోస్ లో పనిచేయాలంటేనేమో .exe లో ఉండాలి. ఓకే, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే. అంటే విండోస్ లో ఆ సాఫ్ట్వేర్ పనిచేయాలి అంటే దాని యొక్క ఫైల్ ఫార్మాట్ .exe ఫార్మాట్ లో ఉండాలి. అదే ఆండ్రాయిడ్ లో అయితే .apk లో ఉండాలి. ఇప్పుడు నేనేం చెప్పాను ఇంతకు ముందు స్లైడ్ ఏం చెప్పాను, ఇప్పుడు ఈ JVM అనేది ఈ బైట్ కోడ్ ని తీసుకొని ఏం చేస్తుంది, JVM బైట్ కోడ్ ని తీసుకొని ఏంటి ఎగ్జిక్యూటబుల్ కోడ్ గా మారుస్తుంది. అంటే ఇప్పుడు JVM ఎవరి కింద పనిచేస్తుంది, మన సిస్టమ్ కిందే కదా పనిచేసేది. JVM అనేది ఎవరి కింద పనిచేస్తుంది, మన సిస్టమ్ కిందే కదా పనిచేసేది. మన సిస్టమ్ కింద పనిచేయటువంటి ఎవరి ఆధీనంలో ఉండాలి, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఆధీనంలో ఉండాలి కదా. మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఆధీనంలో ఉండాలంటే అది ఏ ఫార్మాట్ లో ఉండాలి, ఖచ్చితంగా JVM exe ఫార్మాట్ లోనే ఉంటేనే కదా మన OS కి అర్థమయ్యేది. ఇక్కడ ఉండేటువంటి JVM అనేది మన OS మాట వినాలి, మన ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేయాలి అంటే ఖచ్చితంగా, ఫర్ సపోజ్ మన OS ఇక్కడ విండోస్ అయితే ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ మన OS తో మాట్లాడాలి అంటే ఈ సాఫ్ట్వేర్ యొక్క ఫైల్ ఫార్మాట్ ఎలా ఉండాలి, .exe తోనే ఉండాలి కదా. మరి ఇక్కడ JVM అనేది .exe ఫార్మాట్ లో ఉంటేనే ఈ OS తో కమ్యూనికేషన్ చేసి బయటకు ఉండి ఎగ్జిక్యూటబుల్ ఇన్స్ట్రక్షన్ గా మారుస్తుంది. మరి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఒకవేళ ఈ JVM అనేది .exe, ఈ JVM.exe అనేది మనం ఆండ్రాయిడ్ కి చేయగలుగుతామా? ఈ JVM.exe అనేది అంటే exe ఫార్మాట్ ఉంటుంది, ఆండ్రాయిడ్ లో చేయగలుగుతామా అంటే ఆండ్రాయిడ్ లో మనం చెయ్యలేము. ఈ JVM.exe అనేది
ఆండ్రాయిడ్ లో చేయలేము. ఎందుకని? ఆండ్రాయిడ్ అలౌస్ ఓన్లీ .apk ఫార్మాట్. మరి అలాంటప్పుడు ఆండ్రాయిడ్ లో కావాలంటే మళ్ళీ అవసరమైతే JVM.apk కావాలి. అంటే ఆండ్రాయిడ్ తో పని చేయాలంటే JVM.apk కావాలి. JVM.apk కావాలి. అది విండోస్ కాబట్టి exe. మరి కొన్ని java.exe అనేది ఓన్లీ విండోస్ లోనే పనిచేస్తుంది. java.apk అనేది ఓన్లీ ఆండ్రాయిడ్ లోనే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఈ java.exe అనేది ఇది విండోస్ లో ఉన్న ఫార్మాట్, ఏపీకి ఆండ్రాయిడ్ లో పనిచేయదు, లైనెక్స్ లో పనిచేయదు. అంటే ఇది ఏ ప్లాట్ఫామ్ లో అయితే ఆ ప్లాట్ఫామ్ కే పనిచేస్తుంది. కాబట్టి నేనేమంటానంటే నేను 2 పదాలు రాస్తానండి. ఓన్లీ జావా కోడ్, ఓన్లీ జావా కోడ్, ఓన్లీ జావా కోడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఓన్లీ జావా కోడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అయితే JVM వచ్చేపాటికే ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్. JVM వచ్చేపాటికే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటారు. ఓన్లీ JVM ప్లాట్ఫామ్ డిపెండెంట్, జావా కోడ్ వచ్చేపాటికే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ అండర్స్టాండ్. సో మనం ఈ 2 పేజీలు చూసుకుంటే ఫస్ట్ సి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అన్నాము. ఇది వీడియో కూడా రికార్డింగ్ లో ఉంది కాబట్టి మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి చూడండి, ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పామంటే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ దానికి ఒక రూట్ ఇచ్చాము. ఆ తర్వాత JVM ఎందుకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదో కూడా ఇక్కడ చెప్పాము. సో థ్యాంక్ యూ. సో ఇలాంటి టాపిక్స్ తో మళ్ళీ డైలీ కూడా ఏదో ఒక సబ్జెక్ట్ మీద, ఎందుకంటే మనం జాబ్స్ పరంగా, ఇంటర్వ్యూస్ పరంగా, జాబ్స్ పరంగా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలనేటువంటిది నా హోప్. సో నేను ఫ్రీ సర్వీస్ కోసం చాలా వరకు నేను కష్టపడతాను. సో మీకు ఏది డౌట్ ఉన్నా సరే నిర్భయంగా నన్ను కాంటాక్ట్ అవుతే ఈజీగా మీకు వీడియో రూపంలో చేసి యూట్యూబ్ ద్వారా సర్వీస్ చేయడానికి. ఎందుకంటే మీరు అడిగిన డౌట్కి చాలా మంది కూడా లాభపడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వీస్ యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ వేరే కాన్సెప్ట్ తో మనం వద్దాం. అంతవరకు సెలవు. బై.